వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో స్వీట్ మెమరీస్. నేను మీ వెంకీ. నేను మీ శ్రీ. సో లేట్ చేయకుండా కింద నెంబర్ కాల్ చేసి మీ లైఫ్లో ఉండే స్వీట్ మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకోండి. ముందుగా ఇవాళ పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. సో విషెస్ అన్ని చెప్పేస్తాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా షో అయితే స్టార్ట్ చేద్దాము. షో స్టార్ట్ చేసే ముందు కాల్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, టీవీ సౌండ్ అది మ్యూట్లో పెట్టుకోండి. అండ్ మీకు విషెస్ ఏదైనా చెప్పాలి, మెసేజ్లో ఏదైనా విషెస్ ఏదైనా యానివర్సరీ విషెస్ కానీ బర్త్డే విషెస్ కానీ నెక్స్ట్ డే లైవ్లో ఏదైనా చెప్పాలంటే నా ఇన్స్టా ఐడికి వెంకటేష్ రెడ్డి రాజ్ న్యూస్ నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. నెక్స్ట్ డే మీ లైవ్లో మీకు విషెస్ అయితే చెప్పేస్తాను అనమాట. సో అయితే మనం ఆలస్యం చేయకుండా సిరీస్ షో అయితే స్టార్ట్ చేసేద్దాము. షో స్టార్ట్ చేసే ముందు ఏదైనా టాపిక్ ఉందా? సారీ టాపిక్ కాదు, నీ లైఫ్లో ఏదైనా స్వీట్ మెమరీ ఉందా? నా లైఫ్లో స్వీట్ మెమొరీస్ అంటే నేను స్కూల్ డేస్ మాత్రమే నాకు లైఫ్లో స్వీట్ మెమొరీస్ అంటే. ఓకే, స్కూల్ డేస్ అంటే నాకు చాలా ఇష్టం. అది చాలా అంటే చాలా ఇష్టం. అంటే నీ స్కూల్ డేలో పర్టికులర్గా ఇది అని చెప్పుకునే దగ్గర మెమరీ ఏదైనా ఉందా? అండ్ అది నా టెన్త్లో చాలా బాగా స్టడీ ఎలా చదివామో ఎంజాయ్ కూడా అలాగే చేసాము. అలాంటి ఫ్రెండ్స్ని కానీ స్కూల్ని కానీ అస్సలు అంటే ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదన్నమాట. ఆ మెమొరీస్ అంటే చాలా ఇష్టం నాకు అసలు. ఓకే, పర్టికులర్గా ఇది అని చెప్పుకోదగ్గదే ఏం లేదు. మా ఇయర్ మొత్తము స్వీట్ మెమొరీస్ అన్నమాట. సో ఓకే, ఈ రోజు ఒక టాపిక్ అయితే తీసుకొచ్చానండి మీకోసము. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే హర్రర్ టాపిక్ అనమాట. సో జనరల్గా మనకు హర్రర్ మూవీస్ అంటే పిచ్చ క్రేజ్ అనమాట. మామూలు సినిమాలన్నీ ఒకటైతే హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టపడతాం. నైట్ టైం లైట్లన్నీ ఆపేసుకొని హర్రర్ సినిమా ఫ్రెండ్స్తో మంచి అమ్మాయితో అట్లా చూసినామంటే ఆ ఫీలే వేరుంటుంది అనమాట. భయపడతాం. అమ్మాయితో చూస్తున్నావు కాబట్టి అది వేరేగా ఉంటుంది అనమాట. చూడాలని ఆశ, అంతే. ఇప్పుడు వరకు చూడలేదు. సో అట్లా రకరకాల హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటాము. సో అయితే ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఒక హర్రర్ సాంగ్ పాడు. నంది కొండ వాగుల్లో నల్ల కొమ్మ నీడల్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. అసలు ఏమన్నా సాంగా, అసలు హైలైట్ సాంగ్ హర్రర్ సినిమాల్లో. సో ఇట్లాగా మీ లైఫ్లో హర్రర్ స్టోరీస్ ఉంటాయి. ఏదో ఒక టైంలో మీ లైఫ్లో ఒక హర్రర్ ఇన్సిడెంట్ అయితే జరుగుంటుంది. సో మీరు మర్రి చెట్టు దగ్గర వెళ్తూ ఉండేటప్పుడు కావచ్చు, వెనకాల అనడం, పారిపోవడం, ఇట్లాగా లైఫ్లో ఖచ్చితంగా ఒక హర్రర్ మెమరీ అయితే మన లైఫ్లో ఉంటుంది. ఎందుకనంటే నేను స్కూల్ నుంచి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మధ్యలో మిట్టతూమ్ అని ఉండేది ఒకటి. సో చిన్నప్పుడు ఆ మిట్టతూమ్ దగ్గర దెయ్యం ఉంటుంది అని చెప్పేసి అందరూ అనేవాళ్ళు అనమాట. సో అందుకే నేనేం చేసేవాళ్ళంటే ఫ్రెండ్స్తో కలిసే వెళ్ళేవాళ్ళము. ఆ రూట్లో ఫ్రెండ్స్తో కలిసే వచ్చేవాళ్ళం. ఒకరోజు ఏంటంటే అందరూ డుమ్మా కొట్టేశారు. సో నేను ఈవినింగ్ మా నాన్న వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాడు. కామెడీ ఏంటంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ లీవ్ ఇచ్చేసారు అనమాట. ఆఫ్టర్నూన్ వరకే స్కూలు. సో ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళకుండా ఉండలేం కదా. నేను ఒక్కడనే బ్యాగ్ వేసుకొని వెళ్తా ఉన్నాను అనమాట. సో ఆ మిట్టదొంగ దగ్గర రాగానే గుండె జారిపోయింది ఒక్కసారిగా. సో అది బెస్ట్ హర్రర్ సీన్ నా లైఫ్లో. సో ఇట్లాంటి మీ లైఫ్లో చాలా హర్రర్ మూమెంట్స్, హర్రర్ సీన్స్ నాకు ఇంకా ఉన్నాయి, గుర్తొస్తే చెప్తాను అనమాట. సో గుర్తొస్తుంటాయి, ఇంకా చెప్తాను, షేర్ చేసుకుందాం, బాగుంటుంది ఈరోజు షో. కాల్ చేయండి త్వరగా. నెక్స్ట్ ఫస్ట్ లక్కీ కాలర్. హలో, హాయ్ 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 అండి, మీ పేరండి? శ్వేత. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? కర్మన్ ఘట్. ఎక్కడది? హైదరాబాద్. ఓకే ఓకే. సో హైదరాబాద్లో నుంచి కర్మన్ ఘట్ నుంచి కాల్ చేస్తున్నారు శ్వేత గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? హౌస్ వైఫా? నా షోకి ఈ మధ్య అంతా హౌస్ వైఫ్స్ తెగ ఫ్యాన్స్ అయిపోతున్నారండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అది. సో హౌస్ వైఫ్లు ఎక్కువ షో చూసారనంటే చాలా బాగున్నట్టే అర్థం అనమాట. చూస్తుంటారా? ఓకే, ఇక నుంచి రోజు చూడండి, ఓకేనా? సో ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి మీకు? ఎన్ని ఇయర్స్ అండి? 10 ఇయర్సా? ఓకే ఓకే. సో చాలా లాంగ్ రిలేషన్ అనమాట. మీ లాంగ్ రిలేషన్లో ఏదైనా ఒక మంచి మెమరీ ఉందా మీ ఇద్దరి మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య? మంచి చెప్పుకోదగ్గ మెమరీ ఒకటి చెప్పండి కొంచెం గట్టిగా. పెళ్ళైన కొత్తల్లోనే ఉంటుందండి, పాత అడ్డాకి ఏముండదు, కొత్తల్లోనే చెప్పండి పోనీ. మీకు ఎవరికి తెలియకుండా?
మీ అత్తయ్య వాళ్ళు మీ వాయిస్ అర్థం అవ్వట్లేదండి, అర్థం సిగ్నల్ అర్థం అవ్వట్లేదు. ఇంకొకసారి చెప్పండి నా కోసం, వినేస్తా. మా అత్తయ్య వాళ్ళకి ఎవరికి తెలియకుండా నాకు ఎగ్ బోండా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఎగ్ బోండా ఎగ్ బోండా ఓకే. తీసుకొచ్చి ఇచ్చారు. మీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ. నేను ఎలా తింటాను కూర? ఇస్తే హలో, ఇచ్చారు. చెప్పండి. ఇచ్చిన తర్వాత అది తెలియకుండా ఇచ్చారు కాబట్టి అది ఎప్పుడు తినగలిగినా ఓ, తినలేక నేను ఒక్కటి తిన్నాను. ఆ ఒక్కరు తినలేక మనుషులు బయట తీసుకొచ్చి మా అత్తగారికి ఇచ్చాను అనమాట. ఏమన్నా మెమరీ ఇది హైలైట్ అండి నిజంగా. సో మంచి మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఎక్స్పీరియన్స్ అది. ఓ, నాకు సూపర్ అసలు. కాదండి, నాకు నచ్చింది కానీ బాగుంది, సరదాగా ఉంది వినడానికి అని చెప్తున్నా. పర్సనల్ గా వాళ్ళు బయటనే ఉన్నారు కానీ తెలియకుండా స్టార్టింగ్ లో తీసుకొచ్చి ఇచ్చారు. అది సర్ప్రైజ్ అనమాట. అది చాలా హ్యాపీ. అంటే దాంట్లో ఉన్న ఎమోషన్ గుర్తించాలి సిరి, నీకు అర్థం కాదు అది నేను ఏంటి అని అంటే అంత ప్రేమ అన్నమాట. అది ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు కనెక్ట్ అయ్యానండి మీ ఎమోషన్తో, నేను ఇప్పుడు కనెక్ట్ అయ్యా, అర్థమైంది. సో ఆ ఫీలింగ్ కదా ఆ సీజన్ అప్పట్లో నిజమే. అప్పట్లో చాలా అంటే చాలా ఎట్లా ఉంటుంది అని అంటే అది అది ఎక్స్పీరియన్స్ చేయాలి అబ్బా, ఎప్పుడే చేస్తాం ఇలాంటివి చేయాల్సినవి. చేయండి. సో చాలా బాగుందండి మీ మెమరీ. బాగుందా? థాంక్స్. సో మీ హస్బెండ్ ఏమని పిలుస్తారు మీరు? నేనా? ఆ, బాగా పిలుస్తాడు. బావా. బావా. అబ్బా లక్కీ ఫెయిల్ అవ్వండి అసలు నిజంగా ఆయన. ఫేవరెట్ చూస్తే బాగోదండి. లేదు లేదు, కలిపి బాగుంది. బావా అని పిలిస్తే ఆ ఫీలే వేరుంటుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మామూలుగా పిలుస్తాడు. సగం పిలుస్తాడు. మీ పేరు పెట్టే పిలుస్తారా కట్ చేసి? పేరు పెట్టే పిలుస్తాడు. ఏం పేరు? మీ పేరేంటి? శ్వేత. స్వా ఎట్లా పిలుస్తారు? స్వే అనా? సరు. మామూలుగా షార్ట్కట్లో ఇంకా పోయిపోయి వాళ్ళకి ఆహా, ఎందుకంటే షార్ట్కట్లో పోయిపోయి మాకు అక్కడైతే ఫుల్ ఉంటుంది. ఓకే ఓకే. ఏం చేస్తుంటారండి సారు? చాలా ఆ, అంటే మాకు వెహికల్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ వెహికల్స్ అంతా సిటీ అంతా తిరుగుతూ ఉంటాయి. సరే ఓకే ఫైన్ అండి. సో ఈరోజు మీతో ఇంకా మాట్లాడాలి ఉంది కానీ టాపిక్ ఒకటి చెప్పుకున్నాం కాబట్టి టాపిక్ కూడా మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటంటే హర్రర్ టాపిక్ అనమాట, భయానకం. సో మీ లైఫ్లో ఏదైనా హర్రర్ స్టోరీ ఉందా? భయపెట్టే అసలు లేదా? అసలు భయపడలేదు ఎప్పుడు? అంటే సడన్గా కరెంట్ పోతే భయపడతారు. సడన్గా ఎవరైనా ఊ అని భయపెడితే భయపడతారు. అది కాదు, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు కదా హర్రర్ స్టోరీలు కొన్ని, అరే అక్కడ దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, అటువైపు వెళ్ళకు. ఇందాకే విన్నా ఒక స్టోరీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో దెయ్యం ఉందంట. అసలు ఏమన్నా ఆఫీస్లో నిజంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ 4th ఫ్లోర్లో దెయ్యం ఉందంట. సరే మా ఫ్రెండ్ చెప్పాడు ఓకే అటు సైడ్ వెళ్ళవా, కానీ మా ఇంటికి వెళ్ళాలంటే అటే వెళ్ళాలి, ఆ చెక్ పోస్ట్ దాటే వెళ్ళాలి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే డ్రైవింగ్ ఎవరు చేస్తారండి? వెళ్ళిపోవాలి ఇంకా అంతే, ఏం చూడకుండా వెళ్ళిపోవాలి అంటారు. అవునా, భలే చెప్తున్నారండి కామెడీగా. అన్ని పట్టించుకోకూడదు, అలాంటివి ఏవి పట్టించుకోవద్దు, అలా చూస్తూ వెళ్ళిపోవాలి. అలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుంటే అదే అయితే గుర్తొస్తుంది అని చెప్తుంది. మా ఫ్రెండ్ చెప్తున్నాడు, సరే కామెడీలే తీసుకున్నా, వీడి కామెడీకి చెప్తున్నాడులే అనుకుంటే ఆఫీస్లో వాళ్ళు అందరూ అదే చెప్తున్నారు, 4th ఫ్లోర్లో దెయ్యం ఉంది అంట. అది నాకు ఎప్పుడెప్పుడు ఆ 4th ఫ్లోర్కి వెళ్ళాలనిపిస్తూ ఉంది. ఏం కాదంటారా? ఒకసారి వెళ్ళి టెస్ట్ చెయ్యు, దాని తర్వాత తెలుస్తుంది ఏమవుతుంది అని. అది ఏంటండి?
మనమే ఫస్ట్ మనం అక్కడ వెళ్ళాలి అనుకున్నాం అనుకో, ఆ. మనం కూడా ధైర్యంగా రెడీ అయ్యి వెళ్ళాం అనుకో, ఏ వీడు మన బ్యాచ్ ఇలా లైట్ తీసుకుని అనుకుంటారా? ఏమన్నా ఐడియాలు ఇస్తున్నారా మీరు? మీరేమైనా చెప్తారండి, మీరు వస్తున్నారా ఏంటి నాతోటే? లేదు కదా, బయటకు వచ్చి ఏమైనా చెప్తారు, బయటకు వచ్చి ఏమైనా చెప్తారు వెళ్ళమని. అసలే నాకు భయం, ఆ ధైర్యం ఎక్కువలే. ధైర్యం ఎక్కువ. ఆ? అర్థం కదా ఏంటండి? 2-3 కలిసి వెళ్ళండి అంటుంది. ఆ, 2-3 వెళ్తే రావట్లేదంట దెయ్యము, ఒక్కళ్ళు ఉన్నప్పుడే వస్తుందంట. నేనే కాదు, ఎవరు వెళ్ళినా ఒక్కళ్ళైనా లవ్ వస్తుందంట. ఏమన్నా సలహాలు ఇస్తున్నారు అసలు మీకు? ఎలా అండి ఇన్ని తెలివితేటలు? మంచి మంచి ఐడియాలని ఇచ్చేస్తున్నారండి. అంతే, అసలు మామూలుగా లేరు మీరు. నిజంగా నచ్చేసారు బాగా. భలే ఇస్తున్నారండి మీరు. మీ హస్బెండ్ లక్కి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఇచ్చేటట్టున్నారు కదా. ఇస్తారా? హస్బెండ్లు వినరు. అబ్బబ్బో, ఏమన్నా కవర్లు చేస్తున్నారా? సో ఇట్లా ఉన్నారు. సో వినరు, ఎందుకులే వాళ్ళతో వింటారంట. అంతే, వినాలండి. ఎప్పుడైనా సరే వినాల్సిందే అది. వైఫ్ మాట వినకుంటే కష్టం. ఓకే, సో మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. మా కోసం ఒక ఏదైనా మంచి సాంగ్ పాడతారా? అసలు రాదా? మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళ పేరు. సూర్య అంటే ఇష్టమా? సో అయితే సూర్య మీద ఏదైనా, సూర్య గురించి ఒక సాంగ్ పాడండి. అస్సలు రాదు. మీరు అరేంజ్డ్ మ్యారేజా మీది? అరేంజ్ తర్వాత లవ్వా? సరే, అరేంజ్డ్లో మ్యారేజ్లో ఇప్పుడు పాట పాడించలేదా మీ చేత మీ ఆయన, మీ సారు? చేయలేదా? ఒకవేళ పాడమని ఉంటే చేసుకుంటే చేసుకోలేదు, పాటలు గిట్లు మన వాళ్ళు కాదు అనేవాళ్ళ? సూపర్ 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 అండి, నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. సో మీ హస్బెండ్ సైలెంట్ ఉంటారా? ఓకే, టైం అయితే అయిపోయిందంట. థ్యాంక్ యూ. ఏంటండి? మీకంటే ఎక్కువ బాగా మాట్లాడతారా? సో అట్లాగే ఉండాలి మరి, అప్పుడే సరదాగా ఉంటుంది లైఫ్. కొట్టుకుంటా సో ఇద్దరు మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే ఎక్కడికి అలా అవసరం అలా కాలక్షేపం అట్లా అయిపోద్ది అనమాట కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్వేత గారు, చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. సో నైస్ టాకింగ్ విత్ యూ. సో ఇట్లాగే మా షో చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఈ రోజు నుంచి ఫాలో అవ్వండి. ఇప్పుడైతే షోలో నెక్స్ట్ లక్కీ కాలర్ చూద్దాం. హలో, హాయ్, హలో. సో మీ అందరి కోసం ఒక అదిరిపోయే సాంగ్ అయితే వస్తుందండి. సో సాంగ్ చూసి వచ్చేద్దాం అనమాట. సాంగ్ ప్లీజ్. సాంగ్ కాదు, కాల్ ఉందంట. సో అయితే నెక్స్ట్ లక్కీ కాలర్. హలో, హలో. సో అయితే నీ లైఫ్లో ఏదైనా హర్రర్ స్టోరీ ఉందా సిరి? నా లైఫ్లో హర్రర్ స్టోరీ అంటే ఉంది, కానీ అంతా నేను పట్టించుకోలేదు. చెప్తూ ఉంటే నేను వింటూ. నీకు విషయం తెలుసా, ఎక్కువ హర్రర్ స్టోరీలో దెయ్యాలందరూ అమ్మాయిలే. అంత లేదులే, అమ్మాయిలు ఏమి కాదు, అబ్బాయిలు కూడా, మెయిన్ అబ్బాయిలే. ఒక్క సినిమా పేరు చెప్పండి అబ్బాయిలు దెయ్యం ఉండేది. అందరు అమ్మాయిలే. కానీ నాకు ఒకటి చెప్పు, నేను అమ్మాయిలు దెయ్యాలు చెప్పనా? చెప్పు. మొన్న వచ్చింది మసూదా, పాత సినిమాల్లో దెయ్యము, తర్వాత అర్ధరాత్రి, ఎన్ని ఉన్నాయి అసలు చెప్పుకుంటా పోతే ఎన్ని సినిమాలు ఉన్నాయా? మీ పేరు? మీ పేరండి? వేణి.
కృష్ణవేణ, అలివేణ, నీలవేణ, ఓన్లీ వేణి. జస్ట్ వేణినా? ఎక్కడి నుంచి చేస్తున్నారు? కొత్తగూడెం. ఎక్కడ అది? ఖమ్మం దగ్గర. ఓకే ఫైన్. సో కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు వేణి గారు. మీరు మ్యారేజ్ అయిందా మీకు? అది అట్లా ఉంటుంది మన షో అంటే, అందరూ హౌస్ వైఫ్లే అనమాట. సో బాగుందండి. సో ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి? 5 years. నిన్న కాక మొన్న అయింది మీకు మ్యారేజ్. అయితే చిన్నవాళ్ళే బాగా. సో నో ప్రాబ్లం అంటే కొంచెం టీవీ చూడకుండా మాట్లాడండి వేణి గారు. వేణి గారు మీరు టీవీ చూస్తే మనం మాట్లాడుకోలేము. ఓకే టీవీ ఆపేసేయండి. టీవీ చూడకుండా ఆఫ్ చేసి మాతో మాట్లాడండి, మాట్లాడదాం చాలా. హలో. ఓకే సో ఏంటండి మీ గురించి చెప్పండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా అంటే ఏంటి లైఫ్ మీ? అరేంజ్ మ్యారేజ్ సింపుల్గా అలా అయిపోయింది. సో హ్యాపీ అంతా. సో మీ పెళ్ళి ఓకే. సో పెళ్లి చూపులు జరిగాయా మీకు? ఓకే మిమ్మల్ని చూసారా అంటే ఒకసారి అలా చూసి వెళ్ళిపోయారు? ఆయన వచ్చి చూసి వెళ్ళిపోయారా? సరేలేండి అవన్నీ ఎందుకులేకండి. సరే మీ ఏదో జరిగినట్టే ఉంది మొత్తానికి. సో అయితే ఈరోజు టాపిక్ ఉందండి వేణి గారు. టాపిక్ ఎక్కువ క్యూరియాసిటీ పెంచుతుంది నాకు మిగతా వాటికంటే. మీ లైఫ్లో ఈ టాపిక్ నచ్చుతుంది బాగా, టాపిక్కే అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే హర్రర్ అనమాట. హర్రర్ స్టోరీస్, దెయ్యాల కథలు. సో మీకు తెలిసిన దెయ్యం కథ కానీ, మీ లైఫ్లో ఏదైనా జరిగినా కానీ, మీ ఫ్రెండ్స్ లైఫ్లో ఏదైనా జరిగినా కానీ ఒక దెయ్యాలకు సంబంధించి ఒక స్టోరీ చెప్పండి. టీవీ చూడకండి మేడం ప్లీజ్. వేణి గారు మేడం ప్లీజ్ టీవీ చూడకుండా మాట్లాడండి, మాట్లాడుకోవచ్చు ప్లీజ్ 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 ప్లీజ్. నో ఓకే. సో ప్లీజ్ అండి కాల్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దయచేసి టీవీ చూడకుండా మాతో మాట్లాడండి, అప్పుడే మనం మాట్లాడుకోగలం, లేదంటే మాట్లాడుకోలేమన్నమాట. నాకు బాధేస్తుంది. నెక్స్ట్ వచ్చే కాలర్కి కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హాయ్. హే హాయ్. హాయ్ హాయ్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హాయ్ హాయ్. హలో మీ పేరు? వైశాలి. వైశాలి ఐఆమ్ వెరీ సారీ అన్నా ఒక్కోసారి. ఆ వైశాలియేనా? అలా వెంకీ ఇట్లా పేరు చెప్తే ఇలా పాటలు పాడిస్తాడు అనమాట. అంతే. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. ఉందంటావా? అంతే ఉంది. అంత కూడా ఏంటి ఉందంట చూడండి. వైశాలే అలా దుంపలు తిని తిని బ్రెయిన్ దొబ్బిందే నీకు. అవునులే నీకు దొబ్బింది కదా, నువ్వు తినిపోయి చెప్పుకుంటున్నావా? పర్లే. ఆ వైశాలియా? వినపడలేదా? ఇంత గట్టిగా అరిచాను నేను ఇప్పుడు? అవునా, కావాలని చెప్తున్నావు కదా. సరే ఏం చదువుతున్నావు వైశాలి? 8th క్లాస్. ఓకే నో ప్రాబ్లం. సో ఎలా ఉంది, స్కూల్కి వెళ్తున్నావు ఆ రోజు? మీ స్కూల్లో నీకు బాగా నచ్చిన సార్ ఎవరు? మేడం ఇష్టమా? నాకు అందరూ మేడంలే నచ్చేవాళ్ళు, అమ్మాయిలకి సార్లు ఉంటారు అనుకున్నా. కానీ ఓకే ఇంటర్లో అట్లాగా వస్తారులే. సరే ఎందుకు ఇష్టం మీకు మేడము? ఏంటి కొంచెం గట్టిగా మాట్లాడరా? సిగ్నల్కి రా వైశాలి. ఏంటమ్మా? ఓహో ఫ్రెండ్లీగా ఉంటుందా? నీకు మార్కులు తక్కువ వస్తే రావా? నీకు తక్కువ క్లాస్ ఫస్ట్ వస్తావా నువ్వు? క్లాస్ ఫస్ట్ నువ్వు? చిన్నప్పుడు అయితే 8th క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చే అమ్మాయిలు అంటే క్రష్ అనమాట. సీరియస్గా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని చూస్తుండేవారు. సీరియస్గా వైశాలి, నాకు 8th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో క్లాసులో ఎవరు బాగుంటే కాదు ఇష్టపడే వాళ్ళని, మామూలుగా అందంగా ఉండే వాళ్ళని ఇష్టపడతారు కదా. 7th 8th 10th ఆ టైంలో ఏంటంటే క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని ఇష్టపడేవాడిని.
నిజంగానా? నిజంగా సీరియస్గానే. ఎందుకంటే నువ్వు లాస్ట్ వస్తావు కదా, అందుకని ఫస్ట్ వచ్చే అమ్మాయిని ఇష్టపడతావు. ఫస్ట్ వచ్చే అమ్మాయిలంతా లాస్ట్ వచ్చే అబ్బాయిలకే పడతారు, ఆ విషయం తెలుసా? లేదులే, ఏదో చెప్తాదేమో కొంచెం అన్నా చదువుకొని అనేసి కదా వైశాలి? వాళ్ళ మీద అదేస్తాం. అవునంట, చూసావా? సో అవునా వైశాలి? మరి ఏమనుకున్నావు, అందుకే లాస్ట్ వస్తాం మేము. లాస్ట్ బెంచ్ అబ్బాయిని ఇష్టపడతారా? లాస్ట్ బెంచ్ కాదు, లాస్ట్ వచ్చే వాళ్ళని. లాస్ట్ వచ్చే వాళ్ళే లాస్ట్ బెంచ్ మాకేం బ్రెయిన్ లేదు అనుకున్నావు లాస్ట్ రావడానికి, బ్రెయిన్ ఉంది కాబట్టి మేము లాస్ట్ వస్తాం. అమ్మాయిల కోసం లాస్ట్ వస్తారా మీరు? అది ఇన్ని రోజులు తెలుసుకున్నారు కదా వైశాలి? అవునంట. అలా చెప్పొద్దు వైశాలి, కాదు. నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా స్కూల్లో అబ్బాయి? నిజం చెప్పు. అమ్మ చూస్తుంది కదా టీవీ, అందుకే చెప్పట్లే. ఎయిత్ క్లాస్ మా మరదలో చిన్నపిల్ల ఒక అమ్మాయి ఉండేది, 8th క్లాస్లో. నేను అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. 8th క్లాస్లోనే రే నాకు 8th క్లాస్ అమ్మాయి, నేను ఇంటరు, నాకు క్రష్ ఉన్నారా స్కూల్లో అని చెప్పింది. నువ్వు 8th క్లాసే, ఇంటరు నాకు చెప్పకూడదు అలాంటివన్నీ అనేవన్నీ. అంతేలే, అట్లా. సరే, ఫ్యూచర్ గోల్ ఏంటి అమ్మాయి? ఓకే. సో ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో, హాయ్. హాయ్, మీ పేరు? ఎక్కడి నుంచి? నారాయణ ఖేడ్. ఎక్కడది? పటాన్ చెరువు దాటి లింగంపల్లి, పటాన్ చెరువు, నెక్స్ట్ నారాయణ ఖేడ్. నిజాంపేట తెలుసా నీకు? తెలుసు. నిజాంపేట దగ్గర. ఓకే, జోగిపేట అవన్నీ. అవునా? జోగిపేట అనమాట, అందుకే ముందే చెప్తున్నాడు అనమాట. అవును, నాకు జోగిపేట అంటే ఇష్టం. ఆ సినిమా చూసినప్పటి నుంచి, జాతిరత్నాలు చూసినప్పటి నుంచి ఆ సంగారెడ్డి జోగిపేట చూడడానికి వెళ్ళొచ్చా. అలాగే ఉంటాడు కదా, అందుకే జోగిపేట అంటే ఇష్టం. ఒక్కడు సినిమా చూసి కర్నూలు వెళ్ళొచ్చా, మహేష్ ఒకడు ఉంటాడేమో అని. తెలుసా? అంతే. ఏమనుకున్నావు? మీ పేరేమన్నారు? స్వాతి. ఓకే, ఏం చేస్తుంటావు స్వాతి? ఈరోజు ఎందుకు అంత స్కూల్ అమ్మాయిలు చేస్తున్నారు? స్కూల్ లేదా మీకు? స్కూల్ నుంచి వచ్చేసారనమాట. ఏంట్రా? సార్ ఇష్టమా? కాదు, మీకు స్కూల్ లేదా ఈరోజు? అందరు స్కూల్ పాపలు చేస్తున్నారు. వెళ్ళొచ్చేసావా? ఏం జరిగింది ఈరోజు స్కూల్లో జరిగిన విశేషాలు ఏమైనా చెప్పు నాకు. ఈరోజు ఏమైంది? ఇంగ్లీష్ ఎప్పుడు ఇదే అవుతుంది. అయ్యయ్యో, నిన్ను కూడా కొట్టారా? నీ ఇంగ్లీష్ వచ్చా నీకు? అవునా, నీకు ఇంగ్లీష్ వస్తుందా బాగా? ఏమనరా నిన్ను? లేడీస్ ని ఏమనరా? సో అందరు అబ్బాయినే కొడతారా మీ స్కూల్లో? మంచి స్కూల్. ఏమనరు అనమాట. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కాబట్టి లేడీస్ ఏమన్నారు అనమాట, బాయ్స్ ని వాయిస్తారనమాట. ఓహోహో, సో అందరు అబ్బాయిల్ని కొడతా ఉంటే ఎంజాయ్ చేస్తున్నారా మీరు? మీ క్లాస్ వాళ్ళే కదా తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎందుకు అవుతారు వాళ్ళు? ఓహో, అట్లా వచ్చావా? ఓకే. ఇదేదో బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఏంటి హైట్ ని బట్టి పోల్చుకుంటారు? ఇప్పుడు మీకంటే హైట్ ఉంటే అన్నయ్య, మీకు ఈక్వల్ ఉంటే ఫ్రెండ్. ఈక్వల్ ఉంటే ఈక్వల్ ఉంటే పేరు పెట్టి పిలుస్తారు. మీకంటే తక్కువ ఉంటే అమ్మమ్మమ్మ, ఏమన్నా ప్లాన్ చేశారా మీరు? నేను ఇప్పుడు పాపం ఈక్వల్ ఉండాలి అందరూ అబ్బాయిలు మీకు, లేకపోతే అయిపోయినట్టు. ఇవ్వండి, ఏమంది కదా. అయితే ఇవ్వు, మళ్ళీ భయం నాకు. అసలే పెద్దవాళ్ళంటే భయం. దేవుడా ఏమనకూడదు. హాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి?
బాలమణి. బాలమణి. మీ కూతుర్ని ఎవరు కొట్టరంట స్కూల్లో. అవును, కొట్టరు. బాగా చదువుతుందా? బాగా చదువుతుందండి. అవునా? సో ఫ్యూచర్లో ఏం చేపిద్దాం అనుకుంటున్నారు తన్ని? తనకి పోలీస్ అవ్వడం ఇష్టం. ఓ సూపర్. ఎన్సీసీలు ఇట్లా ఇట్లా వెళ్ళడాలు అవన్నీ ప్రాక్టీస్ చేయాలిగా అప్పుడా? అవును. అంతేనా? అదే చేపిస్తారా? అదే చేపిస్తాను అంటుంది. ఓకే. జానపదాల గురించి, పాటల గురించి పాడుతుంది. అవునా? పాటలు పాడుతుంది బాగా. ఓకే. అట్లయితే ఇద్దరం పాడతాం. అయితే మీరు పాడండి ఒక మీరు పాట. పాడండి అయితే ఒక పాట. ఆ? ఒక పాట పాడండి. ఒక సాంగ్ పాడండి. సిరి వింటాదంట, అడుగుతా ఉంది తన కోసమైనా. మా మమ్మీ చూస్తుంది. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి సిరి. హాయ్ అండి. అయితే ఇది సాంగ్ పాడాలి. పాడండి పాడండి, పాడండి. song పాడండి, నా కమాన్ కోసం కమాన్ పాడండి. కమాన్ కమాన్. సరే పాడతాను. ఓ నారములమ్మ పోతున్నవి పెట్టిన నల్ల నల్ల ముక్కలతో నా చెప్పు నడుముతో నల్ల గుండె గాలిలో తెలుసు ఆరాధిస్తుంది.